అల్లు అర్జున్ గారి పుష్ప 2 మెస్ మామూలుగా అసలు లైక్ ఫాస్టెస్ట్ ఎవ్రీథింగ్ బ్రో. ఫాస్టెస్ట్ 1000, ఫాస్టెస్ట్ 500, ఫాస్టెస్ట్ 1200, 1300 ఫాస్టెస్ట్ 10 days లో కొట్టేసింది. 1300 crores కొట్టేసింది. ఇట్ మే గో టు 1700 or 1800. 1700 దగ్గర అవుతుంది నాకు అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ కొంచెం తగ్గుతుంది. బట్ హిందీలో చూస్తుంటే మతిపోతుంది అన్నట్టు. ఇప్పుడు కూడా 100 crores గ్రాస్ వచ్చింది డేట్ అన్నాడు. వేరే లెవెల్ ఆడేసిన సినిమా. నెక్స్ట్ సినిమా ఏంటి అన్నప్పుడు అయితే మాత్రం నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ గారి మూవీ ఉంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బోయ్ పార్టీ చేస్తారు, అది కాదు. త్రివిక్రమ్ గారి మూవీ ఉంటుందంట. త్రివిక్రమ్ గారి మూవీ గురించి అడిగినప్పుడల్లా బడ్జెట్ ఎంత ఉండబోతుంది సార్ అన్నప్పుడల్లా ఇప్పటివరకు మనం చూసిన చాలా 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 ఎక్కువ ఉంటది అంటున్నారు. నేను విన్న న్యూస్ ఏంటంటే చాలా చాలా పెద్ద రూమర్, బడ్జెట్ 1200 కోట్లు ఉంటుందంట. చాలా సార్లు మాట్లాడేప్పటికి 1200 కోట్లు అంటే ఒక పర్టికులర్ టైం వరకు నాకు 1200 కోట్లు మైండ్ పోయిందా, ఎవడో రాసిండు అనుకునేటోనే. పుష్ప 2 వచ్చాక కథ మారి ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. బట్ 1200 కోట్లు క్యాన్ బి పాసిబుల్. నా ఫీల్ బీట్ పుష్ప 2 కల్కి వేరే సినిమాలు వస్తున్నాయి, బట్ అన్నిటి కూడా బడ్జెట్ లో 400 crores అనే బడ్జెట్ చిన్న కనబడుతుంది నాకు. ఇప్పుడు స్పిరిట్ 300 అన్నాడు, 300 కాదు. పుష్ప 2 వచ్చాక 200 crore ఓపెనింగ్ కూడా చిన్నగా కనిపించింది నాకు. 294 కొట్టింది, అది అర్థం చేసుకోండి. ఇంకా అవన్నీ చేసిన తర్వాత 1200 అంటే ఛాన్స్ ఉంది. దట్ ఆఫ్టర్ పుష్ప 2. ఇప్పుడు టెక్నికల్ ఎట్లా అంటే ఇప్పుడు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ అంటున్నారు. అది ఒక రకంగా కరెక్టే, బట్ స్టిల్ ఇప్పుడు పుష్ప 2 మూవీతో స్టార్డమ్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలతో, ఇప్పుడు త్రివిక్రమ్ గారి ఫిల్మ్ గానీ, నెక్స్ట్ వచ్చే సుకుమార్ ఉండదు అనుకుంటా, ఇంకో సినిమా ఉంటుందంట. సో అవి కానీ వాటి బట్టి స్టార్డమ్ అనేది సెట్ అవుతుంది. దాని గురించి మాట్లాడలేదు. బట్ రైట్ నో బడ్జెట్ మార్కెట్ అన్ని కూడా పెరిగినాయి, అది తెలుస్తుంది. సినిమాకి యాక్చువల్లీ తెలిసింది ఏంటంటే సంక్రాంతికి ఒక వీడియో వస్తుంది అన్నారు. ఇది మన నాగవంశి గారు చెప్పారు. మార్చ్ లో సినిమా షూట్ అవుతా అన్నారు. ఐ డోంట్ థింక్ అంత తొందరగా కాదు, ఎందుకంటే వాళ్ళు December 5th నాడు పుష్ప 2 రిలీజ్ అయితే December 4th నాడు వరకు షూటింగ్ చేశారు. సో చాలా అలసిపోయారు అనమాట అల్లు అర్జున్ గారు. నువ్వు అలిసిపోయారంటే ఇప్పుడు లాస్ట్ 2-3 days లో జరిగిన సన్నివేశాలన్నీ కూడా చాలా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్ తీసుకోవచ్చు. జూన్ వరకైనా సినిమా షూట్ స్టార్ట్ అవుతుంది. చాలా 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 పెద్ద సినిమా అంటున్నారు. ఒకటి చెప్తా, త్రివిక్రమ్ గారి మీద నాకు అంత నమ్మకం లేదు. ఇది ఒక మిథాలజికల్ పెద్ద బడ్జెట్ సినిమా అంటున్నారు. వాట్ ఈస్ ద గ్రేట్ మూవీ ఆర్ ఎల్స్ గుడ్ మూవీ? ఈ మధ్యలో ఆయన చేసిన గుడ్ మూవీ ఏంటారు? అలవైకుంఠపురంలో అంటారు. ఓకే, గుడ్ మూవీ, చాలా బాగుంది. అసలు త్రివిక్రమ్ గారిని చాలా అసలు బాగా చేశారనే సినిమా ఏదో చెప్తాడు. కలేజం మర్చిపోయినా బ్రో నువ్వు? కలేజా ఐ కెన్ గో విత్ కలేజరా. నేను సనా సత్యమూర్తి కూడా నేను పెట్టను. అరవింద్ సమేత ఉన్నది కదా. అరవింద్ సమేత. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయనది సినిమాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఇన్స్పైర్డ్ అయిపోయినట్టుగా అనిపించేస్తుంది. ఆయన ఫ్యామిలీ సినిమాలు చేసినంటే థియేటర్ పోవాలా అని ఫీలింగ్ ఉంది నాకైతే. అంత దారుణం అయిపోయింది, అలా కావట్లేదు. అదొకటి ఉన్నా కానీ స్టార్టింగ్ నుంచి ఒక టెంప్లెట్ ఉంటుంది బ్రో. ఆయన మాటలు మాత్రం కూడా ఆయన్ని ఎందుకు ఆపేసిండు దాన్ని కూడా. ఆయన డైలాగ్స్ అంత పేలట్లేదు. నువ్వు ఎంత డైలాగ్ రాసినా అది ఒక రీజియన్ కి స్పెసిఫిక్ ఉంటాయి కదా, మిగతా నీకు డైలాగ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా వరకు కూడా నువ్వు గుంటూరు కారం తీసుకున్నా, ఇప్పుడు తమిళ కొంచెం లేపుతున్నారు కానీ సినిమాలు లేపుతున్నారు అంత లేదు. నిజంగా లేపేంత సినిమా లేదు కానీ, బట్ స్టిల్ క్యారెక్టర్ బాగుంటది, కొన్ని పాటలు బాగున్నాయి, అంతకంటే లేదు. కానీ అపీల్ లేదు, యూనివర్సల్ అపీల్ కైండ్ ఆఫ్ లేదు. ఇప్పుడు ఒక మిథాలజికల్ ఎపిక్ తీసుకుంటున్నారంటే ఓకే, బట్ గివెన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ నిజంగా ఒక గ్రాండియర్ ఫిల్మ్ చేశారా? మనకు త్రివిక్రమ్ ని డౌట్ చేస్తున్నాం అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో రాజమౌళి గారు ఉన్నా కానీ అట్లా చేస్తాం. ఎందుకంటే ప్రీవియస్ ఫిల్మ్స్ అట్లా ఉన్నాయి కాబట్టి వీ కెన్ ఈజీలీ సీ ఓకే ఈ స్కేల్ లో చేస్తారని చెప్పేసి. లేదు అట్లా మనం చూసిన సినిమాలన్నీ కూడా సాఫ్ట్ సినిమాలు అని, పెద్ద మంచి సినిమాలు ఏఎస్విఆర్ గానీ, కలేజా గానీ అవి చాలా బాగా ఆడినాయి. అబ్బో అజ్ఞాతవాసి వదిలే బ్రో. నా రిఫరెన్స్ అది. ఇప్పుడు ఆయన 1200 కోట్లతో ఫ్యామిలీ సినిమా తీస్తారా ఏంటి? తప్పలేదు. ఏముంది, ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా సీన్స్ నార్మల్ గా హాల్లో పెడతావు, 1200 కోట్లు పెడితే స్విమ్మింగ్ పూల్ లో పెడతావు, అంత మించి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు అజ్ఞాతవాసిని అంత కాన్ఫిడెంట్ గా ఎగ్జిక్యూట్ చేసిన ఆయన, గుంటూరు కారాన్ని అంత కాన్ఫిడెంట్ గా ఎగ్జిక్యూట్ చేసిన ఆయన, అంత కాన్ఫిడెంట్ గా బయటకు చెప్పుకున్న పర్సన్ 1200 crores తో ఒక హై బడ్జెట్ 1200 crores అనేది కన్ఫర్మేషన్ ఇక్కడ కాలేదు రా బాబు, చెప్పే అదే హైపోథెటికల్ గా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ అని వాళ్ళు చెప్పేది ఏంటంటే బడ్జెట్ మేము చాలా దగ్గర నుంచి ఫైనాన్షియల్ నుంచి తీసుకొచ్చుకోవాలి, బ్యాంకులకి చాలా తీసుకోవాలి, స్టూడియోలు అన్ని కూడా చాలా ప్లేసెస్ నుంచి చేసుకోవాలి అంటున్నారు. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ మీద ఇప్పుడే కాదు, అత్తారింటి దారేది తర్వాత ఐ థింక్ ఏఎస్విఆర్ మరి ఎలా తీసారో కానీ అసలు నాకు ఏఎస్విఆర్ మీద నమ్మకం లేదు. అప్పుడు అజ్ఞాతవాసి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ మీద నమ్మకం ఉందంటే ఇప్పుడు అత్తారింటి దారైతే ఆనో సంథింగ్ వచ్చింది, కూడా నాకు రకంగా ఉంటది. అంటే కేతి కూడా ఒక పర్ఫెక్ట్ మెచ్యూర్డ్ ప్రోడక్ట్ లాగా అనిపించదు. అంటే ఏదో ఒక స్టోరీలో నడుచుద్ది, దానికి నీట్ గా మంచి గ్రాండియర్ పాస్టల్ కలర్స్ పడతాయి, మంచి వైడ్ షార్ట్స్ పడతాయి, క్లోజ్అప్ లో ఎమోషన్ షార్ట్స్ పడతాయి. అంత డీన్ రియల్లీ గేవ్ మీ అన్ ఇంపాక్ట్. సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా బాగానే ఉంటది కానీ ఐ థింక్ ఇట్ షుడ్ హావ్ బీన్ బెటర్ అలా అనిపించింది. కానీ అరవింద్ సమేత ప్రూవ్డ్ మీ రాంగ్, అది ఐ రియల్లీ అగ్రీ ఆన్ దట్. కానీ గుంటూరు కారం మళ్ళీ తీసుకెళ్లి అజ్ఞాతవాసి అక్కడ ఇప్పుడంతా ఇదంతా బానే ఉంది. ఇవన్నీ కూడా ఒక స్కేల్ మూవీలో, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, మేబీ కమర్షియల్ మూవీస్,
మేబీ మసాలా మూవీస్ అనుకుంటే కరెక్టే. డైరెక్ట్ జంప్ టు మిథాలజికల్. ఇదే పర్సన్ కలేజా తీసాడు, అక్కడ నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ స్టిల్ అర్థమైందా? మిథాలజికల్ స్కేల్, గ్రాండియర్నెస్ విత్ దాట్ కైండ్ ఆఫ్ స్టోరీ, దాట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ ఇంకొకటి అల్లు అర్జున్ గారి మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 కొట్టి, కానీ పుష్ప 2 కంటే ముందు పుష్ప 1 రిలీజ్ అయింది. పుష్ప 1 అది సమ్వేర్ అరౌండ్ 300-350 సంథింగ్ అంతా కొట్టింది, గ్రేట్ నెంబర్స్ ఆ టైంకి. కానీ బట్ స్టిల్ యాజ్ అ సీక్వెల్ గా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లేపి పడేసింది పుష్ప 2, లైక్ ట్రాకింగ్ వెరీ వెల్. ఈ నెంబర్స్ చూసుకుని కాన్ఫిడెన్స్ పెట్టుకుని నెక్స్ట్ వచ్చే ఫిల్మ్ తీసుకోవడం అనేది దట్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరా వచ్చింది, ఎన్టీఆర్ గారు. దేవరా నెంబర్స్ వేరు, ఆర్ఆర్ఆర్ నెంబర్స్ సేమ్ గోస్ ఫర్ ప్రభాస్ గారు ఆల్సో. బాహుబలి 2 తర్వాత సాహో వచ్చింది, 2 నెంబర్స్ వేరు. బడ్జెట్ కాదు, నేను నార్మల్ గా మార్కెట్ చెప్తున్నా నేను, అంటే ఎంతవరకు పుల్ చేయగల. ఇప్పుడు ఇలాంటి జస్ట్ ఫెయిర్ క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే ఇప్పుడు పుష్ప 2 అమ్మిన దానికంటే నెక్స్ట్ వచ్చే ఫిల్మ్ ఇంకా నువ్వు తక్కువకే అమ్మాలి, అట్లీస్ట్ ఒక 40% తక్కువ అమ్ముకోవాలి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అమ్మిన దానికి నువ్వు దేవరాకి అయితే ఆల్మోస్ట్ 60% తక్కువగా అమ్మారు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు 1200 crores అనేది కంఫర్టబుల్ నెంబరా కాదా? మళ్ళీ చెప్తున్నా 1200 crores కన్ఫర్మ్ చేసుకోకంటారా అంటే ఇప్పుడు సినిమా హిట్ కావాలంటే roughly, 400 కోట్లు hypothetically. కావాలి, అర్థమవుతుందా? అట్లా సిచ్యువేషన్. అల్లు అర్జున్ మూవీ విత్ త్రివిక్రమ్ గారు ఏమో అరే ఎన్ని సంవత్సరాలు పడుతుందిరా ఇప్పుడు? మరి ఇప్పుడు మనకి ఎలాగా గేమ్ చేంజర్ లాగా దేవరా లాగా 2-3 సంవత్సరాలు ఆగాల? 2 ఏళ్ళు ఈజీ అవుతుంది బ్రో, తెలీదా? 1200 కోట్లు 100 రూపాయల నోట్లలో పరుచుకుంటూ వెళ్ళిపోతే మనకి పరచడానికి 2-3 ఏళ్ళు పట్టిద్దేమో. గుంటూరు కారమే 2 ఏళ్ళు తీసిండు ఆయన. మధ్యలో స్టోరీలు చేంజ్ చేస్తా, క్యారెక్టర్లు చేంజ్ చేస్తా, సినిమా షూటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పుష్పకి జరగలేదా? స్టోరీలు చేంజ్ చేస్తా, క్యారెక్టర్లు చేంజ్ చేస్తా, మరి అదే కదా, జరగలేదా? మరి అదే కదా, దీన్ని కూడా అట్లే అవుతుంది. అంతకంటే ఇంకేం ఉండదు ఆడ. వేర్ ఈస్ పుష్ప యాక్చువల్లీ ఆ టైంలో పుష్ప 2 స్టోరీ చాలా వెనకాల ఈ 3 ఏళ్ళు ఏం జరిగిందో గానీ అవుట్పుట్ అయితే సినిమాలో కనపడుతుంది ఏం జరిగిందో. చెప్తున్నా కదా, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు స్టోరీ అదే. తర్వాత అది లాస్ట్ మినిట్ లో వాళ్ళకి చేంజ్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికి 2 years బ్యాక్ షూటింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు నవంబర్ లాస్ట్ వీక్ వరకు షూటింగ్ ఎందుకు కంటిన్యూ చేశారు? అంత పెద్ద సినిమాలో అట్లా అంత అనిపించింది నీకు? సినిమాలో సీక్వెన్స్ ఉంటాయి, సీన్లు కావు. పుష్ప 1 కంటే పుష్ప 2 లో స్టోరీ తక్కువ, సీక్వెన్స్లు తక్కువ. ఆ సీక్వెన్స్ అన్ని కూడా ఒకే ఒక చోట్ల జరిగే సీక్వెన్స్ లో ఎక్కువ ఉంటాయి కదా. ఏం చేసినామని ఇన్ని రోజులు పట్టింది నీకు సినిమా షూట్ చేయడానికి? మార్చిరు బ్రో, షూట్ ఇప్పుడు మార్చిరు, మధ్యలో చాలా మార్చారు. అరే మేబీ ఇప్పుడు పుష్ప 1 అప్పుడు ఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చి హాఫ్ చేసి ఇంటర్వెల్ తీసుకొచ్చి క్లైమాక్స్ పెట్టారు కదా పుష్ప 1 కి. సో సేమ్ దీన్ని కూడా అలాగే ఆ బ్లాస్ట్ ఏదైతే ఉందో అది పుష్ప 2 లో మధ్యలో జరిగి ఉండాల్సింది. ఆ బ్లాస్ట్ తర్వాత పుష్ప పారిపోయి ఉండాల్సింది. అప్పుడు ఇక వేరీస్ పుష్ప అని లైక్ పోస్ట్ ఇంటర్వెల్ వచ్చే వేరీస్ పుష్ప టైప్ ఆఫ్ సీన్ అయి ఉంటది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి సాగదీసేసి ఈ మినిస్టర్స్ తీసుకొచ్చి అదే సీఎం అని మినిస్టర్ తీసుకొచ్చి అంత గబ్బు చేసి పడేసి ఉంటారు అని అనుకుంటున్నాను నేను. సిమిలర్ వాట్ హ్యాపెండ్ విత్ పుష్ప 1 హ్యాపెండ్ విత్ పుష్ప 2 అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం 50,000 చాలా తొందరగా దాటిద్దాం.